తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు కౌంట్ డౌన్ మొదలైంది. మే 7వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోతాయని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. సమ్మెలో 40,000 మంది కార్మికులు పాల్గొంటారన్నారు. సమ్మె నోటీసును ఇచ్చి 3 నెలలవుతున్నా ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు పిలవకపోవడంతో సమ్మెకు వెళ్తున్నట్లు టీజేఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు కౌంట్ డౌన్ మొదలైంది. మే 7వ తేదీ నుంచి సమ్మెకు సిద్ధమంటున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. సో ఇందులో భాగంగానే ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వారీగా ఆర్టీసీ కార్మికులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. సో సమ్మె ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ఉన్నారు. వెంకన్న గారితో మాట్లాడదాము. వెంకన్న గారితో మాట్లాడడానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. వెంకన్న గారు చెప్పండి, దాదాపు మీరు సమ్మెకు సంబంధించి నోటీస్ ఇచ్చి కూడా 3 నెలలు అవుతుంది. సో 3 నెలల నుంచి ఇటు ఆర్టీసీ యాజమాన్యం నుంచి చర్చలకు కానివ్వండి, ఇతర అసలు దీని మీద మాట్లాడడానికి కూడా ఎవరు కూడా పిలవనటువంటి పరిస్థితి. సో ఎలా చూస్తారు, ముఖ్యంగా ఈ సమ్మె ఎలా ఉండబోతుంది? మీకు 2 నెలలు 3 నెలలు కావస్తున్నప్పటికీ మరి వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వలన, మరి ప్రభుత్వము చొరవ చూపెట్టకపోవడం వలన, ఆర్థికంగా ఇబ్బందులకు లేనివి, ఆర్థికంగా సంబంధం లేనటువంటి డిమాండ్లను పిలిచి మాట్లాడడానికి యాజమాన్యం కూడా సుముఖంగా వ్యక్తం చేయకపోవడం వలన ఇలా విధులేని పరిస్థితుల్లో ఇలా యూనియన్ల మీద ఆంక్షలు విధించి డిపోలలో కార్మిక వర్గం పైన విపరీతమైనటువంటి అణచివేతలకు గురి చేస్తున్నందున, వారు పడరాని బాధలు పడుతున్నందున, దిక్కుముక్కు లేని ఒక వ్యక్తుల లెక్క దినదిన గండం నూరేళ్ళ హౌస్గా బతుకుతూ విపరీతమైన పని భారాలతోనే కార్మిక వర్గం అంతా అల్లాడిపోతుంటే, మరి వారి నుంచి వచ్చినటువంటి ఒక అభిప్రాయం మేరకే ఈరోజు విధులేని పరిస్థితిలో సమ్మెకు మేము సిద్ధంగా మే 7వ తారీఖు నాడు సమ్మెకు పోవడానికి మరి నిర్ణయం చేయడం జరిగింది. జేఏసీగా 20 సంఘాలు సమ్మె నోటీసులు ఇవ్వకపోయినా కూడా ఆ సంస్థలో పనిచేసే కార్మిక సంఘాలన్నీ సమ్మెకు మద్దతు ప్రకటించి సమ్మెలో పాల్గొనవచ్చు. ఎంతమంది కార్మికులు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొని ఉన్నారు, ఏంటి ఎలా ఉండబోతుంది మే 7వ తేదీ నుంచి? ఎందుకంటే చాలా మంది ఆర్టీసీ బస్ ప్రయాణం మీదే ఆధారపడి ఉంటారు. సో ఇబ్బందులకు గురయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో దానికి కూడా ఏం చెప్పదలుచుకున్నారు ప్రయాణికులకు? మేము ప్రజలకు ఇబ్బంది కలగాలనే ఉద్దేశం మాకు లేదు. మేము సమ్మె చేయాలనే ఉద్దేశం కూడా మాకు సొంతంగా లేదు. మేము 3 నెలలు కావస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీల గురించే మేము మా డిమాండ్లలో మీ హామీలనే పెట్టాం. దయచేసి సమ్మె నివారించే చర్యలు చేపట్టడానికి మీరు త్వరగా చొరవ చూపెట్టి సమ్మెను నివారించే ప్రయత్నం చేయండి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగినా మరి దానికి ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి తప్ప మేము కావాలని ప్రయాణికులకు ఆటంకం ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేయలేదు, చేస్తలేము. థ్యాంక్ యూ. మొత్తానికైతే దాదాపు 23 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇచ్చి దాదాపు 3 నెలలు అవుతున్నా కూడా ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు పిలవకపోవడంతోనే సమ్మెకు వెళ్తున్నాము. తప్పకుండా మే 7వ తేదీ నుంచి పూర్తిగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఉన్నటువంటి దాదాపు వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులంతా కూడా ఈ సమ్మెలో పాల్గొంటారు. తప్పకుండా ఈ సమ్మెకు అన్ని యూనియన్లు కూడా మద్దతు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికీ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి.